ఇందులో కంపేరింగ్ నంబర్స్ అనేది చూసినట్లయితే 0 నుంచి రైట్ సైడ్కి వెళ్తూ ఉంటే నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ 1 చిన్నది, తర్వాత 2 పెద్దది, తర్వాత 3 పెద్దది, 4 పెద్దది, అలాగా 0 నుంచి రైట్ సైడ్ వెళ్తూ ఉంటే నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే నంబర్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచే గమనించవచ్చు మనం 4 కంటే లెఫ్ట్ ఉన్నది 3 చిన్నది, 3 కంటే 2 చిన్నది, 2 కంటే 1 చిన్నది, 1 కంటే 0 చిన్నది. ఇక్కడ గమనించాల్సింది చూడండి, ఇక్కడ 0 కంటే ఇంకా చిన్నది -1, -1 కంటే ఇంకా చిన్నది -2, దానికంటే చిన్నది -3, దానికంటే చిన్నది -4, అలాగా ఇలా తీసుకుంటే వెళ్ళాలి. అంటే రైట్ సైడ్ వెళ్తుంటే నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే నంబర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ కంపేరింగ్ నంబర్స్ అనేది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఏది పెద్దది అనేది అడుగుతారు. అప్పుడు మనం గుర్తించాలి. ఉదాహరణకి 2, 5 అనేప్పుడు చెప్తే మనం ఈజీగా చెప్తాం. ఇక్కడ 2 అనేది చిన్నది, 5 అనేది పెద్దది, కాబట్టి సింబల్ ఇలా రాస్తాం, 2 ఈజ్ లెస్ దాన్ 5. కానీ మనము ఇంటీజర్స్లో మనం కంపేరింగ్ నంబర్స్ మనం గుర్తించమన్నప్పుడు -3 -4 అని అడిగినప్పుడు ఇక్కడ గమనించండి, -3కి ఎడం వైపు -4 ఉంది, అంటే -3నే పెద్దది, -4 చిన్నది. ఇక్కడ మనము ఈ విధంగా చూసినట్లయితే -3నే పెద్దది, కాబట్టి సింబల్ ఇలా పెడతాం, -3 ఈజ్ గ్రేటర్ దాన్ -4. ఈ కంపేరింగ్ నంబర్స్లో మనము నంబర్ లైన్ మీద గుర్తించగలిగితే చాలా ఈజీగా మనము ఏది పెద్దది ఏది చిన్నది రిప్రజెంట్ చేయగలుగుతాం. మీరు ఇక్కడ గమనించండి, -8 -11, ఇందులో -8 తర్వాత -9 తర్వాత వస్తుంది, -9 తర్వాత -10, తర్వాత -11 వస్తుంది. అంటే -8కి లెఫ్ట్ వైపు ఉంది, ఏది లెఫ్ట్ వైపు ఉన్నది ఏది రైట్ వైపు ఉన్నది, రైట్ వైపు ఉన్నది పెద్దది, లెఫ్ట్ వైపు ఉన్నది చిన్నది అనుకోవాలి. అంటే -8ఏ రైట్ వైపు ఉన్నది 11కి, కాబట్టి -8 అనేది పెద్దది. సింపుల్గా మనము గుర్తుపెట్టుకోవాలనుకుంటే మైనస్ అనేది తీసినప్పుడు 8 చిన్నది, 11 పెద్దది, కానీ మైనస్ పెట్టినప్పుడు రెండింటికి మైనస్ పెట్టినప్పుడు రివర్స్ అవుతుంది, -8ఏ పెద్దది, -11 చిన్నది. మనము -4, 3 తీసుకున్నాం అనుకోండి, ఇది నెగిటివ్ నెంబరు, ఇది పాజిటివ్ నెంబర్. డైరెక్ట్గా మనం -4 <3, అంటే పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్.